రాజగోపాల్ తిరుగుబాటు అన్న నుంచే తిరస్కారం, మళ్ళీ ఫిరాయింపులు. అసలు ఏంటి అధికారంలోకి ఎప్పుడు వస్తావా అని చెప్పి ఆశగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో రకంగా ప్రజల్లో చురకలైపోతుంది. ఆ బయటలో ఒకసారి విన్నాం సార్ ప్లే చేయాలి. నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని. సరే, ఇప్పుడు అన్నం అయితేనేమిరా, మరి సున్నం అయితేనేమిరా, అందుకని ఈ పాడు పొట్టకు అన్నమే వేద్దాంరా అన్నట. ఇప్పుడు ఆయనకు చేస్తుంది కూడా ఏంటి, తనకు పదవి ఇవ్వలేదనే కదా. ఇంకా ఆయన ఆ ఘోష అంతా బహిరంగంగానే చెప్తున్నారు. సరే, ఆయన ఆకాంక్ష ఉండొచ్చు, ఆయన బాధ ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంక ఇందులో మళ్ళీ ఇతరులకు నాకు తేడా ఉందనేది ఏముంది? రాజకీయ పార్టీలో మీరు అన్నట్టుగా అధికారంలోకి రావడం ఒక స్టెప్పు, అధికారంలోకి వచ్చాక అమాత్యులు అవ్వడం అన్నది రెండో స్టెప్పు. నాకు ఇస్తామన్నారు, ఇవ్వలేదని. వాళ్ళ సోదరుడికేమో ఇచ్చారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో చాలా ముఖ్యమైన సీనియర్ మంత్రిగా ఉన్నారు. రెండోది ముఖ్యమంత్రి పదవి కోసం కూడా అప్పుడు పోటీ పడి ఆయన సర్దుకున్నారు. ఆయన రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు. రాజగోపాల్ ఆయన ఉందా? లేదండి, నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి అందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచాను. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. నేను ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాస్తవానికి అగ్రెసివ్గా మాట్లాడతారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులను బట్టి ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. రీజనల్ పార్టీస్లోనే కదా, అన్న చెల్లెళ్ళు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు రాజగోపాల్ రెడ్డి అన్ననేమనలేదు, ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు. రెండవది కొన్ని పత్రికల్లో వచ్చిన ఇంకా కొన్ని వివరాలు కూడా చూస్తే అన్ని ముఖ్యమంత్రి పట్టుకుపోతున్నాడు, అన్ని ముఖ్యమంత్రి ప్రకారమే జరుగుతున్నాయి, నాకంటే జూనియర్లకు, చిన్నవాళ్లకు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చారు అంటే ఖచ్చితంగా రాజగోపాల్ రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అందులో ఇది ఈ యుద్ధమే కాదు, ఇందాక మనం చర్చించిన సోషల్ మీడియా టాపిక్లో కూడా ఏ ఎడిటర్ కంటే ముందు రాజగోపాలే పెట్టాడు. సోషల్ మీడియా దీని తరఫున ఇలా సోషల్ మీడియా మీద దాడి చేయడం ప్రజాస్వామ్యానికి అని ఒకసారి చెప్పి రెండోసారి కూడా పెట్టాడు. ఇంకొకటి కూడా ఇలాగే పెట్టాడు. ఎక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, రాబోయే 10 ఏళ్ల పాటు అన్నాడు. మామూలు రాజకీయాల్లో అసలు నువ్వెలా అంటావు, జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి. ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పిన మాటే రాజగోపాల్ కూడా, ఏది ముఖ్యమంత్రి ఎవరో అధిష్టానం కదా నిర్ణయించేది, నీకు నువ్వే 10 ఏళ్ళు ఉంటాయని ఎలా ప్రకటించుకుంటావు అని. అంటే ఏ కారణం దొరికితే దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సరే, పదవులు ఏమీ అక్కర్లేకపోతే
మీరు మధ్యలో బీజేపీలోకి వెళ్ళారు, అక్కడ ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు, ఇప్పుడు కూడా నన్ను అనేక పార్టీలు పిలిచి ఆఫర్లు ఇచ్చారంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరు అనేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు, లేదా పార్టీ రాజీనామా చేస్తాననే మాట కూడా వాడారు. మరి రాజీనామా దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఒక విధంగా ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యమా? ఇప్పటికే ఒక సామాజిక వర్గానికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రెడ్డి వర్గానికి ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ఇక్కడ ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇవ్వడం జరుగుతుందా? నాకైతే పూర్తి ఆ విషయంలో సందేహమే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల మీద వాళ్ళు ఢిల్లీలో ఈ సమయంలో ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు వచ్చారు, అలాగే ఇతర పార్టీల మద్దతు ఇదంతా తీసుకొని, సో స్థానిక ఎన్నికల నాటికి బీసీ కార్డును కూడా ఉపయోగించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే ఈయన వచ్చి నాకే పదవి అని అడిగితే అది జరగదేమో, ఆయన ఇష్టం, వాళ్ళు ఇస్తే వెంకటరెడ్డి అన్నట్టు, కానీ అది జరగదు, నా చేతుల్లో లేదని ఆయన చెప్తున్నారు. ఒకటే కుటుంబంలో రెండు ఇస్తే అప్పుడు ఇంకా ఏమవుతుందనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఆయన కూడా అసంతృప్తే. మీరు మా సంగతి కూడా ఆలోచించండి, ఎప్పటి నుంచో ఉన్నానని. ఏదైనా కొంచెం విడ్డూరమైన విషయమే, ఇంత వివాదాస్పదంగా కొంచెం కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు జరుగుతుంటే ఈ సమయంలో తమ నాయకుడిని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడడం అన్నది బహుశా వ్యూహాత్మకం కావచ్చు. వీ హ్యావ్ టు వాచ్. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, నేను కావాలంటే అక్కడ ఎల్బీనార్ దగ్గర ఎక్కడో గెలిచేవాడిని, నేను మునుగోడుకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చాను, నాకు ప్రజల పదవి అంటే నేను పదవినే కాదు ప్రజలనే కోరుకుంటాను. మంచిది, ప్రజలకు సేవ చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు కదా. ప్రస్తుతానికి ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణకు, దేశానికి, ప్రజలకు కావాల్సిన వాటి మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎవరి పదవుల కోసం వాళ్ళు ఆవేశపడిపోతే పదవులు ఏమీ రావు, అందులో కాంగ్రెస్లో. సార్ యా